అభివృద్ధి చూసి ఓర్వలేకే మోడీ ప్రకటనలు. కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అన్న కేటీఆర్ టూరుతో ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్ట్. ట్రాఫిక్ జామ్తో బీటెక్ విద్యార్థుల ఇబ్బందులు. హైదరాబాద్లో నార్కోటిక్స్ వింగ్ ప్రారంభం. డ్రగ్స్ మాదక ద్రవ్యాల్ని అడ్డుకుంటామన్న డీజీపీ. ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం ఆఫీస్. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గడంతో కంపెనీల నిర్ణయం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు. మంత్రి పాల్గొన్న ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కు వెళ్తున్న విద్యార్థులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, తుర్కై అంజాల్, ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఆదిబట్లలో వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన వాటర్ సప్లై ప్రాజెక్టుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు కేటీఆర్. తుర్కయంజాల్లో వాటర్ సప్లై లైన్, ఇబ్రహీంపట్నంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్తో పాటు అనేక శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను చూసి ఓర్వలేక మోడీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేట్లు కామెంట్ చేసిన మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక నోరు రెండు నాలుకలు అన్నట్టున్న నరేంద్ర మోడీ మాట నిన్న చూస్తుంటే విపరీతమైన బాధ అయింది. ఇది నువ్వు మాట్లాడాల్సిన మాటను ఒక ప్రధానమంత్రిగా ఇది ప్రజాస్వామ్య ప్రక్రియని కించపరిచినట్టు కాదా? తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు కాదా? తెలంగాణకి ఇస్తానన్న హామీలు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు ఈ రోజు వరకు. ఎన్నిచ్చిందో తెలంగాణకి ఎరికేనా? గుండు సున్నా. మరి ఇచ్చింది ఏంది నువ్వు 8 ఏళ్లలో? అదే పద్ధతుల్లో మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. మా 50 ఏళ్ల పోరాటాన్ని అవమానించినందుకు, తెలంగాణలోని వందలాది మంది పిల్లల త్యాగాన్ని అవమానించినందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు అని చెప్పి ఇబ్రహీంపట్నం సాక్షిగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మోడీ రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని ఓ కంట కనిపెట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్ అని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు కేటీఆర్. దేశంలో అంబేద్కర్ వ్యవస్థ నడవట్లేదు, మోడీ వ్యవస్థ నడుస్తోందని మండిపడ్డారు. విషం నింపుకొని తెలంగాణ మీద ఎప్పటికప్పుడు విషం జిమ్మే ఈ భారతీయ జనతా పార్టీని ఒక కంట కనిపెట్టవలసిన అవసరం తెలంగాణలోని విద్యావంతులందరికీ కూడా ఉన్నది. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు, కేసీఆర్ గారు అంబేద్కర్ను అవమానిస్తున్నాడు అని నోటికొచ్చినట్టు కొంతమంది వాగుతూ ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మేము అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో నడిచి తెలంగాణ సాధించుకున్నాం. బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు అంబేద్కర్. అదే పద్ధతిలో మేము నడిచినాం. నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్. లక్షల మంది ప్రజలను సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున పోరాడుతూ 14 ఏళ్ళు అంబేద్కర్ బాటలు నడిచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారం మేము తెలంగాణ సాధించుకున్నాం. మరి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్నదా? ఇవాళ మొత్తం నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తున్నది. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏరియాలో స్థానిక బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి ప్రోగ్రాం అయ్యాక విడుదల చేశారు పోలీసులు. కేటీఆర్ వస్తున్న రూట్ సమాచారం ఇవ్వకుండా క్లోజ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం పరిధిలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పరీక్షలకు వెళ్లే విద్యార్థులు టెన్షన్ పడ్డారు. ఎగ్జామ్స్ టైంలో ట్రాఫిక్ బంద్ పెట్టడమేంటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ సరఫరా వినియోగం నియంత్రణకు తెలంగాణ పోలీస్ శాఖ పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. అందుకోసం బషీర్బాగ్ పోలీస్ కమిషనరేట్లో రాష్ట్రంలోనే మొదటిసారిగా 2 ప్రత్యేక నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగాలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని ప్రారంభించారు డీజీపీ మహేందర్ రెడ్డి. సిటీ పోలీస్ కమిషనరేట్ లో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సూపర్వైజింగ్ వింగ్ ఏర్పాటయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డీసీపీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ లో ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, 6 కానిస్టేబుళ్లు ఉంటారు.
డ్రగ్స్ ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని, మాదక ద్రవ్యాలు విస్తరించకుండా సమాజాన్ని రక్షిస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. డ్రగ్స్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ క్రైమ్ కిందకొస్తాయని, వీటిని అరికట్టడంలో సిటీ పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ వింగ్ ని 1000 మంది సిబ్బందితో ఏర్పాటు చేస్తున్నామన్నారు డీజీపీ. అదేవిధంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్ చేయబోయేటటువంటి యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఏదైతే ఉందో, ఈ నార్కోటిక్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ పోలీస్ వ్యవస్థలో అదే ఫోకస్ తోటి, అదే ప్రొఫెషనలిజం తోటి, అదే టెక్నాలజీస్ తోటి ఎప్పుడు కూడా ఒక 1 స్టెప్ అహెడ్ ఆఫ్ ది అఫెండర్స్ ఉండే విధంగా ఈ వ్యవస్థని మనం ఏర్పరిచి అది పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ని త్వరలోనే ఆమోదిస్తాం, వెంటనే ప్రపోజల్ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. వ్యవస్థ మనం ఏదైతే ఏర్పరచబోతున్నామో, యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఏదైతే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కమిషనరేట్ లెవెల్లో మనము ఏర్పరచబోతున్నామో, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారా సిటీలోని ట్రాఫికింగ్ గ్రూప్స్, సప్లయర్స్, పెడలర్స్, కన్జ్యూమర్స్ ని గుర్తిస్తారు. సిటీలో డ్రగ్స్ సప్లై అయ్యే ప్లేస్లు, హోటళ్లు, పబ్లపై నిఘా పెడతారు. డ్రగ్స్ పై ఎలాంటి ఫిర్యాదులు, సమాచారం ఉన్నా ప్రత్యేక ఫోన్ నంబర్కి జనం ఫిర్యాదు చేయొచ్చని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. న్యూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇది టాస్క్ ఫోర్స్, మీకు ఇప్పటికే పరిచయం ఒక డీసీపీ స్థాయి అధికారి, వారికి సహాయంగా ఒక ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ని మేము వారి బ్యాక్గ్రౌండ్ యాంటీసిడెంట్స్ చెక్ చేసి వారు ఏ విధంగా దీనికి కాంట్రిబ్యూట్ చేయగలరో అంతా పరిశీలించి వారిని నియమించడం జరిగింది. సమాచారం సేకరించడం, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, రేడ్స్, సప్లై రూట్స్, డెలివరీ పాయింట్స్, ఇవన్నీ కూడా స్టోరేజ్ పాయింట్స్, ఇవన్నీ దీనిపైన లోతుగా కేవలం మాదక ద్రవ్యాలపైనే వీరు దృష్టి పెడతారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు స్పీడప్ చేయడానికి నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ ఏర్పాటైంది. హైదరాబాద్ పరిధిలో నమోదయ్యే డ్రగ్స్ కేసుల్ని ఈ వింగ్ పరిశీలిస్తుంది. డ్రగ్స్ సప్లయర్స్, పెడలర్స్ కి తొందరగా శిక్షలు పడేలా కోర్టుల్లో ఆధారాలు సమర్పిస్తారు. డ్రగ్స్ వినియోగదారులపై సెక్షన్ 27 ద్వారా శిక్ష పడేలా చూస్తారు. త్వరలో ఆయా పోలీస్ కమిషనరేట్స్ తో పాటు జిల్లాల వారీగా నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవబోతోంది. కరోనా భయంతో మొన్నటిదాకా ఇళ్ల నుంచే పనిచేసే అవకాశం కల్పించాయి ఐటీ కంపెనీలు. ఇప్పుడు 3rd వేవ్ ప్రభావం తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించడంతో తమ ఉద్యోగులను మళ్లీ ఆఫీసులో వర్క్ చేయించాలని డిసైడ్ అయ్యాయి. వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నాయి ఐటీ సంస్థలు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి హైబ్రిడ్ మోడల్ వర్క్ ని తెచ్చిన కంపెనీలు దాన్ని కూడా బంద్ పెట్టబోతున్నాయి. ఐటీ సెక్టార్లో హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానంలో భాగంగా ఉద్యోగులు వారంలో 3 రోజులు ఆఫీస్కు వెళ్తూ 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. హైదరాబాద్లో దాదాపు 2500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు చిన్నవి, మిగిలినవి ఎంఎన్సీలు. మొత్తం 6.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో 2 ఏళ్లుగా ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ 3rd వేవ్ పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ప్రకటించారు. ఇంకా కూడా ఐటీ ఇండస్ట్రీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తుంది, అదే మోడ్లో పనిచేస్తుంది. దయచేసి ఈ ఐటీ ఇండస్ట్రీస్ అందరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ అలాగనే ఇతర సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని మీరు పనిచేస్తున్నారో దయచేసి వాటన్నిటికి కూడా మీరందరూ కూడా విరామించుకోవాల్సిన సమయం. వర్క్స్ ద్వారా, ఇతర పరిశ్రమల ద్వారా అనేక మంది, అంటే లక్షలాది మంది ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతున్నారు, లైవ్లీహుడ్స్ పొందుతున్నారు, ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే బిజినెస్కి మనం క్లోజ్ చేసేసి 3rd వేవ్ ప్రభావం తగ్గడంతో ఉద్యోగుల్ని దశల వారీగా ఆఫీసులకు పిలవడానికి కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఓపెన్ కు రెడీ అవుతున్నాయి ఐటీ కంపెనీలు. ఇప్పటికే కొన్ని ఎంఎన్సీలు 50 నుంచి 60% ఉద్యోగులను ఆఫీసులకు పిలిపిస్తుండగా చిన్న చిన్న ఐటీ కంపెనీలు 100% ఉద్యోగులతో సంస్థల్ని రన్ చేస్తున్నాయి. ఐటీ కంపెనీస్లో రకరకాలుగా ఉంది. కొన్ని కంపెనీస్ ఈ 3rd వేవ్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 100% జనాల్ని ఆఫీస్కి తీసుకువచ్చారు. సో ఇది ఒక సామాన్యంగా అన్ని ఆఫీసెస్ మూతబడి ఉన్నాయి, అందరూ ఇంటి నుంచి వర్క్ చేస్తున్నారు, అది వాస్తవికత లేదు. కొన్ని కంపెనీస్ 3rd వేవ్లో పూర్తిగా కూడా 100% అటెండెన్స్ ప్రకారం
ఆఫీస్లో నుంచి వాళ్ళు వర్క్ చేయగలిగారు అండ్ చాలా సక్సెస్ఫుల్గా కూడా వర్క్ చేయగలిగారు. ఖచ్చితంగా ఈ సమయంలో అందరూ ఆఫీస్కి తొందరగా రాగలితే మనకు ఎకనామిక్ యాక్టివిటీకి మళ్ళీ మంచి చేయూత ఇచ్చే అవకాశం ఉంటుంది. కరోనాకు ముందు ఉన్న పని పరిస్థితులనే మెజారిటీ కంపెనీలు కోరుకుంటున్నాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రకటించింది. కంపెనీల మేనేజ్మెంట్స్ ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకుంటూ హైసియా గతంలో ఓ సర్వే చేసింది. ఇందులో 33% కంపెనీలు 2021 డిసెంబర్లోగా తమ ఉద్యోగులందరితో ఆఫీసుల నుంచి పని చేయించాలనుకున్నాయి. 41% కంపెనీలు 2022 ఫస్ట్ క్వార్టర్లోగా ఆఫీసులకు పిలిపించే అవకాశాలున్నట్లు తెలిపాయి. కానీ థర్డ్ వేవ్ విజృంభించడం, కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో గతేడాది కూడా వర్క్ ఫ్రం హోమ్ ని కంటిన్యూ చేశాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ కంప్లీట్ అయిందని, ఐటీ వాటి అనుబంధ సంస్థల్ని పూర్తి స్థాయిలో తెరవాలని కోరడంతో తొందరలోనే మెజారిటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ తో కొన్ని కంపెనీలకు కొత్త ఇబ్బందులొస్తున్నాయి. ఉద్యోగులను సూపర్వైజ్ చేసేవాళ్లు లేకపోవడంతో కొందరు సైడ్ జాబ్లు కూడా చేస్తున్నారు. వర్కింగ్ అవర్స్ లో సైడ్ జాబ్స్ చేసుకోవడం కంపెనీలకు ఇబ్బందిగా మారుతోంది. ఐటీ రిలేటెడ్ సెక్టార్ల ఉద్యోగులు ఇతర కంపెనీల ప్రాజెక్టులు, అసైన్మెంట్లను చూసుకుంటున్నారు. ఇలాంటి వారిపై కంపెనీలు కోపంగా ఉన్నాయి. ఉద్యోగులతో రోజుకు 9 నుంచి 10 గంటల వర్క్ చేయిస్తున్నా అవుట్పుట్ పెరగట్లేదంటున్నాయి. దీంతో వీలైనంత త్వరగా ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిపించాలని చూస్తున్నాయి మెజారిటీ ఐటీ సంస్థలు. హైదరాబాద్ గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు తోపుడు బండ్ల వ్యాపారులు. సంక్రాంతి ముందు బండ్లు పెట్టొద్దని నిషేధించారు ఆర్టీసీ అధికారులు. ఆ తర్వాత కూడా బండ్లు పెట్టుకోనివ్వకపోవడంపై చిన్న వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై ఆధారపడి బతుకుతున్నామన్నారు వ్యాపారులు. సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గర వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించి ఆదుకోవాలని కోరారు. నాకు 3 ఆడపిల్లలు, నాకు ఆధారం ఏం లేదు. ఇక నాకు అదే ఆధారం నుంచి మేము బతుకుతున్నాం సార్. ఇప్పుడు కొత్తగా తీసేయాలంటే మేము తీసేసి మేము ఎట్లా బతకాలి సార్? మీరు చెప్పండి, మాకు ఏదైనా ఆధారం అన్న చూపించుండ్రి. లేకపోతే మాకు ఆ బండితోటే మాకు బతుకు తెరుగు ఉన్నది సార్. మాకు మా అత్తమామలు పెట్టిండ్రు, ఇంత ముందుకు మా అత్తమామలు పెట్టిండ్రు. ఆ నుంచి మా భర్త నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసేయాలంటే మేము తీసేయలేం సార్. మా బతుకులు అవే బతుకులు ఉన్నాయి. మేము ఇప్పుడు పెట్టబట్టి 50 ఏళ్ళు అవుతుంది. మా హస్బెండ్ పెడతాడు. 10 రోజుల నుంచి మీరు పక్కకు పెట్టండి, మేము బస్సులో వేసినాము సంక్రాంతికి అని చెప్పిండ్రు. ఇప్పుడు నెల అవుతుంది, పెట్టనిస్తారు, పెడితే తీసేయండి. ఇంకా మేము ఎట్లా ఇన్ని రోజులన్నీ ఉడుకున్న వెంటనే మాకు కూడా 3 ఆడపిల్లలు, ఎట్లుండాలి? మేము ఏం పెట్టుకొని బతకాలి? यहाँ पे जो है हम लोग पूरे भाइया मिलके एक परिवार को पाल रहे हैं. 40 साल से हम लोग यहीं जीना यहीं मरना हमारा है. एक बंडी है हमारे, किसी का मच्छी का है, किसी का नाश्ते का है, किसी का मिर्ची का है. अभी हमारे को ये कुछ नया एक कानून बना है हमारे लिए. अभी हम आरटीसी को भी बहुत कॉपरेट करें. हमारे को कुछ तकलीफ आरटीसी को नहीं दी है. हम नहीं देने से हमारा यही बच्चों को हमारा पालन पोषण है. अभी हम लगाए तो हम लोग जीना, नहीं जीना नहीं तो मर जाना पूरा. कैसा हो गया बोले तो यहाँ पे एक जरा राजनीति चली. हम लोग मैडम आरटीसी मैडम को भी हम लोग मेमोरेंडम दिए, मैडम हमारा कुछ तो भी साधन करो. ठीक है, आपका आरटीसी प्लेस है, एक हमारे को रास्ता बताओ. हम लोग वहाँ पे जी लेते. नहीं तुम लोग जीना नहीं. चलो फेस टू फेस आया था, सकरात आया था. 10 दिन का टाइम दिया हमारे को. 10 दिन के बाद फिर हम लोग भूखे मर के कैसा भी संभाल लिए. उसके बाद हम लोग बंडी लगाए तो फिर हमारे को क्या बोले, बंडी नहीं लगाना, यहाँ पे हमारा आरटीसी का लाइन है, आप लोग लगाना नहीं, किधर भी चलो, हमारे से मतलब नहीं है. साहब मैं मीडिया द्वारा से मैं सबसे रिक्वेस्ट करना चाहता हूँ, प्लीज़ हमारी हेल्प करिए. हम लोग छोटी जात के हैं और बहुत गरीब है. हमारा पालन पोषण इसी में है. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే పోషిస్తున్నాము, ఇక్కడనే బతుకుతున్నాము. ఈ బల్ల మీదనే బతుకుడు ఉంది. మాకు వేరే ఆధారం లేదు. మాకు డ్యూటీలు లేవు, మాకు జాబులు లేవు. ఏమున్నా ఈ తోపుడు బల్ల మీద, ఈ చేపల బల్ల మీద, గుడ్ల బల్ల మీద బతుకుడు ఉన్నది. మాకు ఎవరి మీద అబ్జెక్షన్ లేదు. ఈ ఆర్టీసీ వాళ్ళు మాకు పరిశాన్ చేస్తున్నారు. దయచేసి సజ్ఞర్ సార్ని ఇదే కోరుచున్నాము. మాకు కొంచెం తొవ చూపించాలని ఆయనకు వేల మేము కోరుచున్నాము. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో మున్సిపల్ చైర్మన్ ప్రణీత, కమిషనర్ స్వామి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ ఇల్లు కూల్చివేయకుండా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు బాధితులు. కమిషనర్ స్వామి చైర్మన్ భర్త శ్రీకాంత్ గౌడ్కు 2 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇంట్లో పెళ్లి ఉందని, అది అయ్యాక మిగతా 3 లక్షలు ఇస్తామన్నా తమ ఇల్లు కూల్చారని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లో బిడ్డ పెళ్లి ఉండగా డబ్బులు ఇయ్యలేదనే కక్షతో ఇల్లు కూలగొట్టారన్నారు బాధితులు. దళితులైనందుకే తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తాత సంపాదించిన ఆస్తి 1982లో మేము ఇల్లు కట్టుకొని ఉండే. ఆ ఇల్లు కొంచెము మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి, మొత్తం జర పడిపోతుంది కాబట్టి మేము ఏదో లోన్ పెట్టుకొని
మేము ఇల్లు కట్టుకొని ఉన్న ఇల్లుకే ట్యాక్సులు కడుతున్నాము, నల్ల కనెక్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్న దానికే మేము కరెంట్ మీటర్ బిల్లు అన్నీ కడుతున్నాం. మేము ఇల్లు కట్టుకుంటే వీళ్ళు మమ్మల్ని పర్మిషన్, అది గ్రామ కంఠం కిందకి వస్తుంది. మాకు అది ప్రైవేట్ బ్యాంకులకి మేము ఎక్కువ ఇంట్రెస్ట్కు లోన్లు తెచ్చుకొని మేము ఆ ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళు మమ్మల్ని కమిషనర్ కానీ ఈ చైర్మన్ వాళ్ళు కానీ మాకు అమౌంట్ డిమాండ్ చేసినుండే, మాకు ఇంత పైసలు ఇస్తేనే మేము నిలబడుతుంది ఇల్లు అని చెప్పినుండే. ఆఖరికైనా మాకు ఇంత కాదు ఇంత అవుతుంది అని చెప్పేసి మేము 1,00,000 రూపాయలు ఇచ్చినాము. మా చెల్లె పెళ్ళి 11వ తారీఖే ఉన్నది. ఈరోజు మా చెల్లెని పిల్లని చేయాలి. మేము పైసలు డిమాండ్ చేస్తే మేము పైసలు ఇవ్వకపోయే వరకల్లా మమ్మల్ని వేరే వాళ్ళు మస్తు మంది పర్మిషన్లు ఎన్నో ఉన్నాయి ఉన్నా కూడా మేము పర్మిషన్లు ఇవ్వనందుకు కారణంతోనే వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక మాలని మేము ఎస్సీ మాల మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా ఈరోజు అంత ప్రొటెక్షన్ తీసుకొచ్చుకొని మొత్తం మా ఇల్లు అంతా డిమాలిష్ చేసిండ్రు. మొత్తం అంత ఫర్నిచర్ అవి ఉన్న కింద పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన ఫర్నిచర్ అవన్నీ బండలు, లైట్లు, అందులో ఉన్న వైరింగ్లు మొత్తం అన్నీ ధ్వంసం చేసేసారు మొత్తం అంతా. అంటే రాజకీయ నాయకులకు ఒక న్యాయం ఉంటుంది, మామూలు ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా సార్? That's all for now. Stay with us.